వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సోమవారం కావలికి వచ్చేసి కావలి శాసనసభ్యులు డివి కృష్ణారెడ్డితో కలిసి పలు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా పరిశీలించారు. ముందుగా కావలి పట్టణంలోని ముస్నూరు ఇందిరమ్మ కాలనీ మధ్యలో రైల్వే అండర్ పాస్ ను ఎమ్మెల్యేతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంతో కాలం నుంచి రోడ్డు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆ విషయాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా ఆ రోడ్డు విషయమై కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి కచేరిమిట్ట మీదుగా వెంగళరావు నగర్ పోతున్న రోడ్డు విషయమై ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి వివరించారు. రైల్వే బ్రిడ్జిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేయడంతో ఆ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. 60 అడుగుల రోడ్డుకు ఏపీయూఎఫ్ ఐడీసీ ₹1 కోటి నిధులతో ఉదయగిరి రోడ్డు నుంచి ఐడీఎస్ ఎంటీ లేఅవుట్స్ వరకు వేస్తున్న సీసీ రోడ్డుకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా శంకుస్థాపన చేశారు. ఏపీయూఎఫ్ ఐడీసీ నిధులతో ఈ రోడ్డు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ రోడ్డు ఈ ప్రాంత ప్రజలకు ఎంతైనా సౌలభ్యకరంగా ఉంటుందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, కావలి ఆర్డీఓ బి ఎలీషా, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్లీజ్ మనం కూడా వెనకరండి. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.